నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. సమోసా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావట్లేదు ఏంటి అని నాకు ఒక బాధ ఉండేది. కానీ ఇప్పుడు ఆ బాధ అంతా పోయింది. మహారాష్ట్ర వాళ్ళను అడిగి తెలుసుకొని పర్ఫెక్ట్గా చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి. ఆల్రెడీ చేసిన తర్వాత మేము తిన్న తర్వాత మళ్ళీ ఈ రెసిపీని మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అని మీ ముందుకైతే నేను చేసి తీసుకొచ్చానండి. చూడండి సమోసా ఎంత బాగున్నాయో చూడండి. కరెక్ట్గా ఉన్నాయి కదా. బయట హోటల్లో కానీ బేకరీలలో కానీ ఎలా అయితే ఉంటాయో అలాగే పర్ఫెక్ట్గా ఉన్నాయండి సమోసాలు. టేస్ట్ అయితే అద్దిరిపోయాయి. మహారాష్ట్ర వాళ్ళు ఎలా అయితే చేసుకొని తింటారో సేమ్ అదే రెసిపీని చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి. 1 కేజీ వరకు ఆలునైతే ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకున్న తర్వాత పొట్టునైతే తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఇలా చేయితో మ్యాష్ చేస్తున్నాను. చూడండి, ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి. టేస్ట్కు తగినంతగా సాల్ట్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసుకోవాలి. నల్ల మిరియాల పౌడర్ అండి. 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇందులోకి నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చండి. మీకు నిమ్మరసం మీ దగ్గర అందుబాటులో ఉంటే నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, నేను వేయట్లేదు. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అంతా ఇలా దగ్గరికి అనుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా బాగుంటాయండి. బయట అయితే ఎంత టేస్టీగా ఉంటాయో దానికి డబల్ ఉంటాయండి, అంత టేస్టీగా ఉంటాయి. మైదా పిండిని అయితే 1/2 కేజీ వరకు అయితే తీసుకున్నాను. మైదాపిండిని మంచిగా జల్లించుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఓమాని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు అయితే సాల్ట్ని వేసేసుకోవాలి. ఓమా సాల్ట్ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ని అయితే మంచిగా మరిగించుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండిలో అయితే వేడి వేడి ఆయిల్ని వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేస్తే ఇలా బబుల్స్ రావాలి. అప్పుడే సమోసాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. చెయ్యి కాలకుండా చూసుకోండి, లేదంటే చెయ్యి కాలుతుంది. పిండి అంతా మంచిగా ఆయిల్ పట్టిన తర్వాత ఇలా చేయితో పడితే ముద్దలా అవ్వాలి పిండి. అలాంటప్పుడే మనము కొంచెం కొంచెంగా వాటర్ని అయితే వేసుకొని పిండిని అయితే మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి. వాటరు ఎక్కువ కాకుండా చూసుకోండి. కొంచెం కొంచెంగానే వేసుకుంటూ పిండిని అయితే చపాతీ పిండిని ముద్దలాగా కలుపుకొని సెమీ సాఫ్ట్గా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని పిండిని అయితే లడ్డూలలాగా చేసి పెట్టేసుకోవాలి. అన్నిటినీ ఒకే సైజు లడ్డూలలాగా చేసుకొని పిండిని అయితే పెట్టేసుకోవాలండి. చపాతీలకైతే ఎలా చేసుకుంటామో వీటికి కూడా అలాగే చేసుకోవాలండి. అప్పుడే సమోసాలు కరెక్ట్గా వస్తాయి. పీటను తీసుకొని ఫస్ట్ ఆయిల్ పట్టించాలి. దాని తర్వాత ఒక లడ్డూని తీసుకొని అరిచేయితో రౌండ్గా చేసుకున్న తర్వాత మనము చపాతీ కర్రను అయితే తీసుకొని చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలండి. సమోసాలు పర్ఫెక్ట్గా వస్తాయండి, నిజం చెప్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సమోసా. బయట అయితే వర్షం పడుతుంది, నేనైతే సమోసాలు చేస్తున్నాను. ఈ సమ్మర్లో వర్షాలు పడడం ఏంటో కానీ వర్షాలు అయితే పడుతున్నాయి. నిన్నటి నుంచి 2 డేస్ నుంచి మా దగ్గర అయితే వర్షాలు పడుతున్నాయండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా అయితే చేసుకోవాలి. చేసుకొని ఒక చాకు తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఆ చివర పట్టుకొని ఒక సైడు, ఈ చివర పట్టుకొని ఒక సైడు ఫోల్డ్లా చేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ కోన్ అయితే ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది. చూడండి, బొటన వేలు చూపుడు వేలు మధ్యలో వేసేసుకొని మనం స్టఫింగ్ని అయితే రెడీ చేసుకున్నాం కదా, ఒక స్పూన్తోనైతే స్టఫింగ్ను ఫిల్ చేసుకోవాలి. ఇలా కోన్లో అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా సమోసాను అయితే రెడీ చేసుకోవాలి.
ఇలా వేళ్ళతోని మంచిగా నొక్కుకోవాలండి, ఊడిపోకుండా. చూడండి మొత్తం ఎంత బాగా వచ్చిందో చూడండి. వేరే దాంట్లో క్రీమ్ లాగా తయారు చేసి మైదాపిండిని మళ్ళీ అప్లై చేసి అవసరమే లేదు. మనం వేళ్ళతోనే గట్టిగా నొక్కితే సరిపోతుంది, విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు రెండోది కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ప్యాకెట్ అయితే ఎలా తయారు చేస్తామో సేమ్ అలాగే తయారు చేసుకొని 2 వేళ్ళ మధ్యలో వేసేసుకొని మళ్ళీ స్పూన్తోని మనము స్టఫింగ్ని అయితే పెట్టేసుకోవాలి దాని లోపల. కావాలనుకుంటే ఇందులో మీరు పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చండి కలర్ కోసము. నేనైతే పసుపును యాడ్ చేయలేదండి. టేస్ట్ అయినా కూడా చాలా బాగుంటాయి. పసుపు వల్లనే టేస్ట్ కాదండి, కలర్ కోసము. ఒకవేళ మీకు ఇలా నచ్చకపోతే అలానైనా చేసుకోండి అని చెప్తున్నాను. ఇలా మంచిగా క్లోజ్ చేసుకోవాలండి, విడిపోకుండా మంచిగా క్లోజ్ చేసుకొని సమోసాలు అయితే అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. చివరన కూడా ఇలా నొక్కాలండి, నొక్కితేనే అప్పుడు దానిలో ఉన్నది బయటికి రాకుండా ఉంటుంది. చూడండి రెండో సమోసా కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. బయట కొన్న వాటిలాగానే సేమ్ అదే షేప్లో వచ్చింది చూడండి. ఇప్పుడు రెండోది కూడా ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇంకొక లడ్డు తీసుకొని మళ్ళీ మనం చపాతీని అయితే రెడీ చేసుకునే ముందు ఒకసారి పీటకైతే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. లడ్డూని మళ్ళీ రౌండ్గా చేసుకున్న తర్వాత చపాతీ కర్రతోని మనం చపాతీని అయితే రెడీ చేసుకోవాలండి. ఒక్కొక్క చోట మరీ లాగు కాకుండా నేను వీడియోనైతే స్పీడ్గా పెడుతున్నానండి. చాక్తోని మళ్ళీ 2 ముక్కలు చేసేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని, చాలా సింపుల్ అండి, మరీ ఎక్కువగా టైం ఏం పట్టదు. అమ్మో సమోసానా ఎవరు చేస్తారు బాబోయ్, అంత టైం పడుతుంది, నా వల్ల అవ్వదు అని భయపడని అవసరమే లేదండి. మనమైతే ఆలు పరోటాలు చేసేటప్పుడు ఏం ఈజీ అని అనుకుంటాము, ఇది కూడా అంతేనండి, పెద్ద పని ఏముండదు. ఇది కొంచెం కటింగ్ చేసి దీన్ని ఫోల్డ్ చేసేసుకొని మనము స్టఫింగ్ని అయితే నింపుకొని ఇలా ఫుల్ చేసిన తర్వాత వేళ్ళతోనైతే మంచిగా నొక్కుకోవాలండి. అన్ని సమోసాలను ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే 8 సమోసాలను చేశాను, ఇంకా కొంచెము ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సమోసా పిండి అలాగే ఉంది, స్టఫింగ్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు మాత్రం 8 చేశాను. తలా 2 తింటామని మేమైతే 4 ఉన్నాము, మా పిల్లలిద్దరు, మా హస్బెండ్, నేను. 8 అయితే చేశానండి, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పిండిని అయితే వేసేసుకొని ఆయిల్ని చెక్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైంది కదా, ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న సమోసాలను అయితే వేసుకొని ఒక్కొక్క దాన్ని తింపుకుంటూ రెడ్గా కాలనివ్వాలి. కాలిన తర్వాతే మనము సమోసాలని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, ఇంకా కావాలనుకుంటే మరి కాస్త అయినా కాలనివ్వచ్చు. నాకైతే సరిపోతుందండి, ఇంత రెడ్ సరిపోతుంది. ఇలా రెడ్గా కాలిన తర్వాత సమోసాలని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి ఆయిల్ ఎక్కువగా పీల్చలేదు కదా సమోసాలు. ఇప్పుడు రెండోవి కూడా వేస్తున్నాను చూడండి. సేమ్ ఇలాగే మాడనివ్వకుండా రెడ్గా కాలిన తర్వాతే మన సమోసాలను అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. పైన క్రిస్పీగా లోపలైతే చాలా కమ్మగా ఉంటాయండి సమోసాలు. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి, అంత బాగుంటాయి సమోసాలు. ఇలా రెడ్గా కాలిన తర్వాత మళ్ళీ 2 సమోసాలను అయితే ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా కాలాయో కదా. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని సమోసాతో పాటు మనము పచ్చిమిర్చిని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి.
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఈ వేడికి సరిపోతాయి, ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. పచ్చిమిర్చి పేలకుండా చూసుకోండి, టపేలు మనం పేలుతాయి పచ్చిమిర్చి. చూడండి ఇలా పేలుతాయి, జాగ్రత్త, చేయి కాలుతుంది. నేనైతే పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టేస్తున్నాను. చూడండి సమోసా రెడీ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకండి, వచ్చేయండి, మీకు కూడా వేడి వేడి సమోసా పచ్చిమిర్చితో పాటు మీరు కూడా తిందురు, మీకు కూడా సర్వ్ చేస్తాను. చూడండి ఎంత బాగున్నాయో చూడండి, పొరలుగా ఎగ్ పఫ్ లాగా ఎంత బాగున్నాయో చూడండి. సమోసా ఎగ్ పఫ్ అంటే చాలా ఇష్టంగా తింటారు కొంతమంది, సమోసా లేనిదైతే ఉండలేరు. అలాంటి వాళ్ళకైతే ఈ రెసిపీ చెప్తున్నాను. ఎంత బాగున్నాయో చూడండి, సమోసా లోపల ఉన్న స్టఫింగ్ ఇంత బయటికి రాకుండా ఎంత కరెక్ట్గా ఉన్నాయో చూడండి. నేనైతే పక్కా రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చానండి, చాలా టేస్టీగా ఉంటాయి. సమోసాలు 4-5 రకాలుగా చేయొచ్చండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. నేనైతే మా ఫ్రెండ్ చెప్పిన రెసిపీని మేము ముందుకు తీసుకొచ్చానండి, మాకు బాగా నచ్చింది. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడము మర్చిపోకండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, నేనైతే నోట్లో పెట్టుకున్నాను, ఆహా కమ్మగా ఉంది. పచ్చిమిర్చిని కూడా కొరుక్కొని తింటున్నాను, చాలా కమ్మగా ఉన్నాయండి. సమోసాలు అయితే అద్దరిపోయాయి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. మరికొన్ని కొత్త రెసిపీలను మీ ముందుకు తీసుకొస్తానండి, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.